మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, బీసీ కులాలకు ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా మేలు జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఉదాహరణకు ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన నాకు, బెస్త కులస్తునైన నన్ను ఈరోజు నాకు ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను ఒక సామాన్య కార్యకర్తను. పార్టీని, తెలుగుదేశం పార్టీని నమ్ముకొని, నాయకత్వాన్ని నమ్ముకొని ఈరోజు పార్టీలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వంలో ఆయన చేస్తున్న అన్యాయాలపైన, దౌర్జన్యాలపైన అలుపెరగని పోరాటాలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాలు ఆదరించి ఈరోజు అధికారం రావడంలో కీలక పాత్ర పోషించిన బడుగు బలహీన వర్గాలకు చెందిన నాకు ఈరోజు రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్గా నన్ను నియమించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నన్ను అన్ని రకాలుగా వెన్నదందులు ఉండి నడిపించి నన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, మా స్థానిక ఎమ్మెల్యే మాధురెడ్డి గారికి, మా పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మీరు నా మీద నమ్మకం ఉంచుకొని ఈ ఉన్నతమైన పదవి ఇచ్చినారో ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా రాష్ట్రాల్లో మత్స్యకారులందరూ కలుపుకొని వారికి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ వాళ్ళ సమస్యలపై మీ దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేస్తానని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిజంగా మా మత్స్యకారులలో ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు ఇచ్చిన పదవి ఆఫ్ చైర్మన్ అనేది ఇంతవరకు రాయలసీమ జిల్లాకు సంబంధించిన వ్యక్తులకు ఎవరికి రాలేదు. ఎప్పటికీ తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులకే ఈ పదవి వరించేది. ఈసారి వినూత్నంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కొల్లు రవీంద్ర గారు కూర్చొని ఇది ఖచ్చితంగా రాయలసీమ బెస్ట్లకు న్యాయం చేయాలి. అది రాంప్రసాద్ కడపలో పనిచేశారు. మాధురెడ్డి గారు కూడా అన్ని దండలుగా రాంప్రసాద్ గారికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఖచ్చితంగా చేయాలని చెప్పి నాకు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ, ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారు కావచ్చు, అందరూ ఎమ్మెల్యేలు, నాయకులు, కూటమి నాయకులందరూ నాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, వాళ్ళ కృతజ్ఞతలు. వారి మాట పోకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నా 2014-19 గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మత్స్యకారులకు సంబంధించి సొసైటీలకు అందరికీ ఉచితంగా చేపలు ఇచ్చేవారు. ఎందుకంటే మత్స్యకారులకు జీవనోపాధి ఆ చెరువులకు సంబంధించి చేపలు వేసుకొని అవి పెద్ద అయినాక వాటి ద్వారా అమ్ముకొని వచ్చే ఆధారంగానే జీవనం, కుటుంబాలు కొనసాగుతాయి. 2019 ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాగానే ఆయన మత్స్యకారులను పూర్తిగా నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేయడంతో పాటు మా 210 జీవో తీసుకొచ్చి మత్స్యకారుల యొక్క సొసైటీలకు సంబంధించిన చెరువులను ఆన్లైన్ వేలం పట్ట ద్వారా ఈరోజు దళాలకు అప్పగించే కుట్ర చేస్తే ఆనాడు కొల్లు రవీంద్ర గారు మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మెడలు వచ్చే విధంగా మేము కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈసారి కూటమి ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి కట్టుబడి ఉంది. దానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఏదైతే మత్స్యకార సహకార సంఘాలకు సంబంధించిన సొసైటీలకు అందరికీ ప్రతి సొసైటీ చెరువులకు ఉచితంగా చేపలు ఇచ్చే కార్యక్రమం తొందరలో మొదలు పెడతాం. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతామని తెలియజేస్తా ఉన్నా. మీరు కడప ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి మీకు ఉందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎటువంటి స్వార్థం లేకుండా కడపను అభివృద్ధి చేసుకోవాలా, ఇక్కడ నగరాన్ని అభివృద్ధి చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉంది అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు మాధురెడ్డి గారు కావచ్చు, అన్ని కార్యక్రమాలు ముందుకు పోతా ఉంటే ఈరోజు మీరు చిల్లర మాటలు మాట్లాడుతూ ఈరోజు ఏం చేయాలనుకుంటారని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మేడం గారు ముఖ్యమంత్రి గారితో అన్ని విషయాలతో కొట్లాడి ఇక్కడ ఫండ్స్ తీసుకురావడం కానీ, కార్యక్రమంలో కానీ, అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుకు పోవాలని చెప్పి ఒక సంకల్పం ముందుకు పోతున్నారు. ఈరోజు మీరు ఏమంటున్నారు, సీసీ కెమెరాలకు మీరు డబ్బులు రాబట్టారని చెప్పి అంటున్నారు. మీకు సిగ్గు ఉందా? మీరు గత 5 సంవత్సరాల్లో తోపుడు పనుల కానించి మీ ఈరోజు కాంట్రాక్ట్ వర్కులు వేసే సీసీ రోడ్లు కానించి అన్ని చోట్ల వర్కులకు 8%, 9% కాంట్రాక్ట్ దగ్గర వసూలు చేసిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు నగర కార్పొరేషన్ పరిధిలో 2 కార్పొరేటర్లు మీరు అక్కడ పెట్టుకొని వసూలు చేస్తే వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మైనింగ్లో కావచ్చు, తర్వాత ఇసుకలో కావచ్చు, ఆఖరికి అక్రమ మద్యం కూడా అమ్మి ఈరోజు మీ వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చేశారో మీకు అందరికీ తెలుసు. ఈరోజు అన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మాటలు ఆలోచన చేసుకొని మరల్సిందిగా కోరుతా ఉన్నాం.
ఖచ్చితంగా చెప్తా ఉన్నా అంజద్ బాషా గారికి సురేష్ బాబు గారికి ఒక తప్పు పని చేసి అంజద్ బాషా గారు పోయినారు, సురేష్ బాబు గారు పోయారు. తర్వాత అంజద్ బాషా గారు కూడా ప్రజలు ఓడించిన సిగ్గురాడంలే. మీరు ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో కడప నగరాన్ని మీకంతకన్నా ఎక్కువగా మేము అభివృద్ధి చేసి ప్రజలకు ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం.